హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గానే ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనమాట. వర్క్ మోడల్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో కంపల్సరీ మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉంటూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ముందుగా క్వాలిఫికేషన్ చూసుకుందాం. స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో పొసెసెస్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి మంచి స్కిల్స్ అయితే ఉండాలి. హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిస్ప్లే అడ్వర్టైజింగ్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ టెక్. సో ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించి అడ్వర్టైజింగ్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. డిమాన్స్ట్రేట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అయితే కంపల్సరీ బాగా వచ్చి ఉండాలి. షో అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ ఇన్ వర్క్. ఎగ్జిబిట్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా బీ ఏబుల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్. సెల్ఫ్ మోటివేటెడ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. బీ విల్లింగ్ టు లెర్న్ అండ్ గ్రో విత్ ఇన్ ద రోల్. హ్యావ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి లైక్ సోషల్ మీడియా. డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయటం, అడ్వర్టైజింగ్ ద్వారా, ఇలా ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, సో వీటిని యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి సో వీటిపైన మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. కమిట్మెంట్ టు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో మంచి కమిట్మెంట్తో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేషన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ప్రిఫర్డ్. సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్ ఎక్సెల్లో మీకు ఏదైనా సర్టిఫికేషన్ ఉన్నా చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కూడా మీకు ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా సింపుల్ అనమాట. సో నాన్ ఐటీ వాళ్ళు కానీ, సో నాన్ ఐటీ జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.